మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎలాంటి శస్త్రచికిత్సలు లేకుండా వెన్నునొప్పిని ఎలా తగ్గించాలో అనే పరిశోధనలు చదువుకుంటున్నటువంటి మన భువనగిరికి చెందినటువంటి పోల కార్తికేయ మన ముందు ఉన్నారు. అంటే తనకి ఒక అవార్డు కూడా వచ్చింది. ఎందుకంటే ఈ పరిశోధనలో తెలంగాణ అంటే దేశవ్యాప్తంగా 1769 మంది ఈ పరిశోధనకు సంబంధించినటువంటి పీజీ స్టార్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ కి 1769 మంది అప్లై చేసుకోగా దాంట్లో మన తెలంగాణకు సంబంధించినటువంటి పోల కార్తికేయ దీంట్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి ₹1,00,000 గ్రాంట్ సంపాదించాడు. అదేవిధంగా తాను చేస్తున్న కృషి కూడా ఎక్కువగా అంటే వెన్నునొప్పిని తగ్గించే విధంగా అంటే ఎలాంటి సర్జరీలు కూడా లేకుండా దీనిలో పరిశోధన చేస్తున్నందుకు తన సత్తా చాటినందుకు తనకు ఈ గ్రాంట్ లభించిందని చెప్పేసి చెప్తున్నారు. ఒక్కసారి అంటే ఈ శస్త్రచికిత్స లేకుండా ఎలా వెన్నునొప్పిని తగ్గించవచ్చు అని చెప్పేసి కూడా ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఇప్పుడు అంటే ఈ మామూలుగా వెన్నునొప్పి వస్తుంటే చాలా మంది హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. శస్త్రచికిత్స కంపల్సరీ సర్జరీ చేయాలి అని చెప్తుంటారు. మీకు సంబంధించిన ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి ఏ విధంగా తగ్గించే అవకాశం ఉంటుంది? ఆయుర్వేదిక్ లో బ్యాక్ పెయిన్ కి చాలా ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. కటి బస్తి, మాత్రా బస్తి అనే పంచకర్మ థెరపీస్ మేము చేస్తూ ఉంటాము. మెయిన్ గా ఏమవుతుందంటే ఎక్కువ లాంగ్ టైం ట్రావెలింగ్ చేయడము, ఎక్కువ స్ట్రెయినియస్ ఎక్సర్సైజ్ అవి చేయడం వల్ల డిస్క్ అనేది ప్రొలాప్స్ కావడం, డెసికేట్ కావడము, బల్జ్ కావడం, దీనివల్ల బ్యాక్ పెయిన్ ఈ మధ్యలో కామన్ అయిపోయింది అందరికి జనాలకి. సో దీనికి అలోపతి సిస్టమ్ లో చూసుకుంటే మెయిన్ గా సర్జరీ, ఫిజియోథెరపీ ఇవే ఆప్షన్స్ ఉన్నాయి. స్పైన్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. అంటే స్పైన్ లేకపోతే మనం ఏమి బాడీ పార్ట్ ఏది అంటే పనిచేసే స్థితిలో ఉండదు. మెయిన్ పార్ట్ హార్ట్ ఎట్లనో బాడీకి స్పైన్ కూడా అంతే ఇంపార్టెంట్. సో అట్లాంటి స్పైన్ కి డైరెక్ట్ సర్జరీకి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. సో మనం ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అనేవి చేయడం, ఇంప్రూవ్ చేయడం బెటర్ ఆప్షన్ అవుతుంది. సో ఈ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ని ప్రొజెక్ట్ చేస్తూ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ని ఇంప్రూవ్ చేస్తూ ఇప్పుడు రీసెర్చ్ చేయడం జరుగుతుంది. సో ఆ రీసెర్చ్ కి నాకు CCRS లో పీజీ స్టార్ ప్రోగ్రామ్ లో నా ప్రాజెక్ట్ సెలెక్ట్ అయింది. అంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ లో ఎన్నో అంటే మందులు ఇస్తారా, లేదంటే ఇంకేమైనా శస్త్రచికిత్సలు అనేది ఆయుర్వేదిక్ లో ఎలాంటివి ఉండవు, ఓన్లీ మందుల వరకే ఉంటాయి అంటారా? లేదు, ఆయుర్వేదిక్ లో కూడా సర్జరీస్ ఉంటాయి, ఆయుర్వేదిక్ లో కూడా మెడిసిన్ ఉంటుంది, ఆయుర్వేదిక్ లో కూడా టాబ్లెట్స్ ఉంటాయి, సిరప్స్ ఉంటాయి, అన్ని ఫార్మ్ ఆఫ్ మెడిసిన్స్ మా దగ్గర కూడా ఉన్నాయి. అండ్ ఈవెన్ ఆయుర్వేదిక్ లో కూడా అన్ని బ్రాంచెస్ ఉంటాయి, లైక్ పీడియాట్రిక్స్, సర్జరీ, గైనకాలజీ, అన్ని బ్రాంచెస్ మా దగ్గర కూడా ఉన్నాయి. ఆయుర్వేదిక్ లో కూడా కంప్లీట్ రీసెర్చ్ ప్రోటోకాల్ ఫాలో అవుతాం. ఆయుర్వేదిక్ లో కూడా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఉంది. సో సేమ్ అలోపతి ఎట్లయితుందో ఆయుర్వేదిక్ కూడా సేమ్ ప్రోటోకాల్. మేము కూడా 4.5 years 5 years చదువుకుంటాం, మాకు కూడా ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ సేమ్. సో బేసిక్ చేంజ్ ఏంటంటే వాళ్ళు అలోపతి మెడిసిన్ ఇస్తారు, మేము ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇస్తాం. అంటే ప్రజల్లో ఒక అంటే నమ్మకం ఉందంటారా? ఆయుర్వేదిక్ మీద నమ్మకం ఉందంటారా? అలోపతి మీద ఎక్కువ నమ్మకం ఉందంటారా? నమ్మకం అంటే డెఫినెట్ గా ఇప్పుడు చాలా మంది ఆయుర్వేదిక్ సైడ్ చూస్తున్నారు. ఎందుకంటే కోవిడ్ తర్వాత సిచ్యువేషన్ అర్థమైంది జనాలకు కూడా, ఏం మందులు వాడాలి, ఎక్కడ వాడాలి, ఎట్లా వాడాలని. సిచ్యువేషన్ బట్టి మనం సిస్టమ్ చూస్ చేసుకోవాలి. అంటే ఒకవేళ లాంగ్ టర్మ్ ప్రాబ్లం ఉంది, మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి, స్టిరాయిడ్స్ ఎక్కువ వాడుతున్నాము, దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో అలాంటి కండిషన్స్లలో ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ లైక్ ఆయుర్వేద చూస్ చేసుకోవడం బెటర్ అవుతుంది. ఎందుకంటే అంత స్టిరాయిడ్స్ అంతా మనం కంటిన్యూస్ గా వాడడం వల్ల దానికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి. సో అలాంటి కండిషన్స్లలో ఆయుర్వేదిక్ సిస్టమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ పెయిన్ తీసుకోండి, దాంట్లో డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ ఇష్యూస్ ఉంటాయి, నర్వ్ కంప్రెషన్ అయినంత వరకు పెయిన్ కిల్లర్స్ ఇస్తూనే ఉంటారు. సో అంత కండిషన్ లో పెయిన్ కిల్లర్స్ కంటిన్యూస్ గా వాడడం వల్ల కిడ్నీ పైన ఎఫెక్ట్ పడవచ్చు, లివర్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో అలాంటి కండిషన్స్ వల్ల ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది, గౌటీ ఆర్థరైటిస్ ఉంటుంది, కంటిన్యూస్ గా స్టిరాయిడ్స్ తీసుకోవాలి అలోపతిలో. సో అట్లాంటి కండిషన్స్లలో మనం ఆయుర్వేదిక్ చూస్ చేసుకుంటే బెటర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అంటే ఆయుర్వేదిక్ లో దాదాపుగా సైడ్ ఎఫెక్ట్స్ మొత్తమే ఉండవంటారా? లేదు, అట్లానే చెప్పట్లేదు, ఆయుర్వేదిక్ లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అందుకనే ఏ పసరు తాగడం, ఏది పడితే అది కషాయాలు చేసుకోవడం అట్లాంటివి చేయొద్దు. క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నాము, వాళ్ళ దగ్గర కన్సల్టేషన్ తీసుకొని పసరు అంటే కషాయాలు ఎట్లా చేయాలి, ఎట్లా వాడాలి, ఎంత డోస్ వాడాలి, ఎన్ని రోజుల పాటు వాడాలి అనేది వాళ్ళు క్లియర్ గా చెప్తారు.
ఇదే మెయిన్ ప్రాబ్లం అవుతుంది. ఆ పసరు మందు తాగినాం, ఈ పసరు మందు తాగినాం, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి మాకు అనే ఆయుర్వేదిక్ పైన అపనమ్మకం స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఆ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరకు వచ్చి మీరు కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంటే ఆయుర్వేదిక్ అంటే చెట్ల నుంచి వచ్చేదే మంది అంటారా, లేదంటే మీరు సపరేట్ గా ఇంకేమైనా కెమికల్స్ ద్వారా చేసేది? లేదు, ఆ చెట్ల నుండి వచ్చేది అదంతా పోయింది. ఇప్పుడు మేము కూడా సాఫ్ట్ జెల్ క్యాప్సూల్ వరకు వచ్చేసినాం మేము కూడా. ఇప్పుడు ఇది ఇట్లాంటి సేమ్ అలోపతి లాగానే ఫామ్ చేంజ్ అయిపోయింది. ఇది సాఫ్ట్ జెల్, ఇప్పుడు ఇది సిరప్ ఫామ్, ఇది టాబ్లెట్ ఫామ్, అన్ని మోడర్న్ అయిపోయినాయి. ఎందుకంటే జనాలకి కూడా తీసుకోవడానికి చాలా కష్టం ఉంది. అంటే అప్పటిలాగా కషాయాలు తాగట్లేదు, ఇప్పుడు పసర్లు అవన్నీ ఇస్తే యాక్సెప్టబిలిటీ తగ్గిపోయింది. సో మేము కూడా టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోయింది, మెడిసిన్ ప్రిపరేషన్ ఇంప్రూవ్ అయిపోయింది, క్వాలిటీ కంట్రోల్ ఇంప్రూవ్ అయిపోయింది. ఇవన్నీ ఇప్పుడు మెడిసిన్స్ క్వాలిటీ కంట్రోల్ మొత్తం దాటి ఇక్కడ వరకు వస్తాయి మార్కెట్లోకి. సో ఎవ్రీథింగ్ ఈజ్ అప్డేటెడ్. అంటే అలోపతికి ధీటుగా ఆయుర్వేదిక్ సంబంధించిన చికిత్సలు కూడా చాలా మంది చేసుకుంటున్నారు అని చెప్పొచ్చు. ఖచ్చితంగా. ఇప్పుడు అలోపతికి ధీటుగా అనలే, మేము అలోపతికి ఆపోజిట్ కాదు, అలోపతికి అగనెస్ట్ కాదు. అలోపతికి సరి సమానంగా రిజల్ట్స్ ఇవ్వడమే మా యొక్క లక్ష్యం. సో అలోపతిలో ఏవైతే డిసీజెస్ కి ట్రీట్మెంట్ ఏదైతే లేదో, ఏదైతే కావాలో, ఇప్పుడు ఆటో ఇమ్యూన్ కండిషన్ ఉంటుంది, కంటిన్యూస్ గా స్టిరాయిడ్స్ తీసుకోవాల్సిందే, వాళ్ళ దగ్గర వేరే ఆల్టర్నేటివ్ లేదు. సో అట్లాంటి సిచ్యువేషన్ లో ఆల్టర్నేటివ్ గా ఆయుర్వేదిక్ సిస్టమ్ ఉంది. మా దగ్గర పంచకర్మాలు ఉంటాయి, పంచకర్మాల ద్వారా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, అంటే స్టిరాయిడ్స్ అట్లాంటి వాడే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు న్యాచురల్ వేలో. ఇప్పుడు వెన్ను నొప్పికి సంబంధించింది అది మీరు చేస్తున్నారు కదా, అది ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది? ఆల్రెడీ నేను ఇప్పుడు ఒక 40 to 50 కేసెస్ పైన ట్రయల్ చేయడం జరిగింది, ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నా. అంటే నా రీసెర్చ్ ఏంటంటే ఇప్పుడు సర్జరీ అనేది ఇప్పుడు L4, L5 మధ్యలో డిస్క్ ప్రొలాప్స్ అయ్యే మేజర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అది మెయిన్ ప్రోన్ ఏరియా. సో అట్లాంటి దగ్గర డిస్క్ బల్జ్ వచ్చినప్పుడు మెడిసిన్స్ వల్ల బల్జ్ అనేది తీయలేం. ఐదర్ ఫిజియోథెరపీ, ఐదర్ సర్జరీ, ఐదర్ ఆయుర్వేద. సో ఆయుర్వేదాలో అక్కడ చూపించినట్టు కటిబస్తి అనేది ఒక థెరపీ అన్నమాట. నడుం పైన ఆయిల్ వేసి చేస్తారు. సో అక్కడ ఉన్న మజిల్స్ రిలాక్స్ చేసి డిస్క్ బల్జ్ ఏదైతే ఉందో అది మళ్ళీ లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా ఇవన్నీ మొత్తం వీటిని ఏమంటారు? అది జలౌక ద్వారా కూడా చేయొచ్చు మొత్తం ట్రీట్మెంట్ చేస్తుంది. సో కటిబస్తీని ఇంప్రూవ్ చేసి ఎక్స్టర్నల్ మ్యానిపులేషన్ యూజ్ చేసి ఇంకా ఎర్లీగా రిజల్ట్స్ తీసుకురావడం అనేది నా రీసెర్చ్. అంటే ఇప్పుడు మీకు సంబంధించిన స్టడీలో వెన్నునొప్పికి సంబంధించింది ఉంటుందా, లేకపోతే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయా పరిశోధనలో? గవర్నమెంట్ కాలేజ్ లో అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. నా పరిశోధన నాది వచ్చేసి వెన్నునొప్పి పైన. సో వెన్నునొప్పి పైన సర్జరీ లేకుండా మెడిసిన్ డెవలప్ చేయడం నా రీసెర్చ్. మా హాస్పిటల్ కి ఎర్రగడ్డలో గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ కి వస్తే మీకు అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అన్ని సర్జరీస్ కూడా అయితే పైల్స్ ఫిస్టులా లాంటి దానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్షారసూత్ర మెథడ్ ద్వారా సర్జరీస్ కూడా చేస్తున్నాము. మైనర్ సర్జరీస్ అన్ని అయితే ఇంకా గైనిక్ ఇష్యూస్ ఉన్న ప్రస్తుతి, శ్రీరోగ డిపార్ట్మెంట్స్ అన్ని ఉన్నాయి, అక్కడ మీరు వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అంటే ఆయుర్వేదిక్ సంబంధించిన ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉన్నాయా, బయట కూడా ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఉన్నాయా? లేదు, ఇప్పుడు ఇంతకు ముందు చాలా తక్కువ ఉంటుండే, ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చాలా మంది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. చాలా వరకు ఇప్పుడు మార్కెట్ లో ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వ పరంగా మీకు ఇంకా ఎలాంటి ప్రోత్సాహకాలు కావాలి? ఒకవేళ ప్రభుత్వం నుంచి కూడా చాలా ప్రోత్సాహకాలు ఇస్తే మీరు ఇంకా ఏ విధంగా చేయగలుగుతారు? ప్రభుత్వం నుండి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒక్కటే, ఇప్పుడు జాబ్స్ అనేవి మేము అంటే అన్ని జాబ్స్ ఇచ్చినా కూడా అంత ఫుల్ఫిల్ చేయలేంత వస్తూనే ఉన్నారు స్టూడెంట్స్. అంటే ఎవ్రీ ఇయర్ 100 to 150 స్టూడెంట్స్ తెలంగాణ నుండే వస్తారు. అన్ని డిస్పెన్సరీలు, అన్ని పిహెచ్ఎల్ నింపినా కూడా అన్ని జాబ్స్ ఇవ్వలేరు. సో అల్టిమేట్ గా మనము ఎప్పుడైతే స్టూడెంట్స్ చదువుకుంటున్నారు, పీజీ చేస్తున్నాం, ఇప్పుడు మాకు స్టైఫండ్ అనేది కొంత ఇస్తారు, అంటే రీసెర్చ్ చేయడానికి అమౌంట్ అనేది. సో అది చాలా తక్కువ ఉంది. సో అల్టిమేట్ గా గవర్నమెంట్ ఎప్పుడైతే స్టూడెంట్స్ చదువుకునేటప్పుడు మాకు సపోర్ట్ చేస్తారో, అంటే పీజీ స్టైఫండ్ ఎప్పుడైతే పెంచుతారో, స్టూడెంట్స్ అనేవాడు రీసెర్చ్ చేస్తాడు, వానికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే నేను ఈ ట్రీట్మెంట్ చేయగలుగుతా, నేను దీనిపైన డిపెండ్ అవ్వగలుగుతా. ఎప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది? స్టూడెంట్ డబ్బులు స్పెండ్ చేసి రీసెర్చ్ చేసి దాని గురించి తెలుసుకున్నప్పుడు. ఇప్పుడు నాకు బ్యాక్ పెయిన్ కి CCRS వాళ్ళు
రీసెర్చ్ చేయడానికి 1 lakh ఇచ్చినారు. ఒకవేళ వాళ్ళు 1 lakh ఇవ్వకపోతే నాకు చేయడానికి అంత ఇబ్బంది అవుతుండే, చాలా ఫైనాన్షియల్ గా నేను పెట్టుకోవాల్సి వస్తుండే. సో గవర్నమెంట్ ఎప్పుడైతే పీజీ స్టూడెంట్స్ కి, ఇంటర్న్షిప్ లో ఉన్న స్టూడెంట్స్ కి సపోర్ట్ చేస్తారో, ఇప్పుడు బిఎంఎస్ వాళ్ళు కూడా బిఎంఎస్ అయిపోయినాక ఏం చేస్తున్నారు, నాలెడ్జ్ ఉండదు. నాలెడ్జ్ లేకపోవడం వల్ల, నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఎక్కువ చూసుకుంటున్నారు. అంటే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ పైన కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల వేరే ఆల్టర్నేటివ్, అంటే డ్యూటీ డాక్టర్ లాగా పనిచేయడము, అక్కడ అలోపతి హాస్పిటల్స్లలో తక్కువ జీతంకి పనిచేయడం జరుగుతుంది. సో పీజీ స్టూడెంట్స్ కి, ఇంటర్న్షిప్ స్టూడెంట్స్ కి ఎప్పుడైతే కరెక్ట్ ఫెసిలిటీస్ కానీ రీసెర్చ్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ ఎప్పుడైతే ఇస్తారో వాడు కాన్ఫిడెంట్ గా ఉంటాడు. అంటే ట్రీట్మెంట్ ప్రోటోకాల్ మొత్తం నేర్చుకుంటాడు, రీసెర్చ్కి వచ్చిన ఫండింగ్ తోటి ట్రీట్మెంట్ మొత్తం నేర్చుకుంటాడు. సో కాలేజ్ నుండి బయటికి రాగానే హాస్పిటల్ పెట్టుకుంటాడు ఆయుర్వేదిక్. సో ఆటోమేటిక్ గా ఆయుర్వేద స్ప్రెడ్ అయిపోతుంది వాడు హాస్పిటల్ పెట్టినప్పుడు, అండ్ జనాలకు కూడా ఆయుర్వేదిక్ రీచ్ అవుతుంది. జాబ్స్ ఎట్లాగో ఇవ్వలేకపోతున్నారు, అట్లీస్ట్ స్టైఫండ్, అట్లీస్ట్ రీసెర్చ్ ఫండ్స్ ఏవైతే సపోర్ట్ కాలేజ్ లో, హాస్టల్ ఫెసిలిటీస్, రీసెర్చ్ సంబంధించిన ఫెసిలిటీస్ ఏవైతే ఇస్తే మాకు ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది గవర్నమెంట్. ఇది మన పీజీ స్టూడెంట్ పోలే కార్తికేయ చెప్తున్నారు. ప్రభుత్వ పరంగా ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా మేము ముందుకెళ్తాము. మరిన్ని అంటే ఎలా ప్రజలకు సేవలు అందించాలని కూడా మేము ఖచ్చితంగా పరిశోధనలో కూడా చూపిస్తాము. ఇలాంటివి ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు చేసుకుంటే కూడా చాలా మంచిదని చెప్పేసి చెప్తున్నారు. అంటే అలోపతి మంచిది కాదని చెప్పట్లేదు, అలోపతి కూడా మంచిదే, కానీ కొన్ని పరిస్థితుల్లో ఆయుర్వేదిక్ కూడా చాలా మంచిది. ఆయుర్వేదిక్ సంబంధించిన టాబ్లెట్స్ కానీ ఇప్పుడు అన్ని మోడర్న్ టాబ్లెట్ లాగా వచ్చాయి. ఆయుర్వేదిక్ అని చెప్పేసి చెట్ల నుంచి వచ్చి వాటిని ఇష్టం వచ్చినట్టుగా వాడకూడదని చెప్పేసి చెప్తున్నారు.